హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి నేను పాలకూర ఇగురు చేస్తున్నాను. పాలకూర ఇగురు టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. దీంట్లో కావాల్సింది పచ్చి కొబ్బరి, పల్లీలు, ఎల్లుల్లి, కారం అన్ని కలిపి ఏది చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది. పాలకూర ఇగురు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తా ఉంటారు. ఇది కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, గత 20-25 సంవత్సరాలు బట్టి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. దీనికి కావాల్సింది 3 కట్టల పాలకూర తీసుకున్నాను. 3 కట్టలు కూడా బాగా పెద్ద పెద్ద కట్టలే. దీనికి కొలతలు అలా ఏం అవసరం లేదు. అది పాలకూర ఏదైతే తీసుకున్నామో అది మొత్తం కూడా శుభ్రంగా దాంట్లో ఏమన్నా వేస్ట్ ఉంటే తీసేసి ఆ తర్వాత ఆ మొద్దులు కొంచెం కట్ చేసి శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోవాలి. పాలకూర ఎప్పుడైనా సరే కట్ చేసిన తర్వాత కడగకూడదు. చాలా మంది ఏంటంటే ఆకులు కట్ చేసిన తర్వాత కడుగుతారు. ఆకులు కట్ చేయక తలెక్కే దాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఆకులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని డైరెక్ట్ గా అలా పెట్టేస్తాను నేను. పెట్టిన తర్వాత సాల్ట్ అలా ఏం వేయలేదు వెంటనే. పాలకూర మొత్తం కూడా బాగా మగ్గింది అనుకున్నప్పుడే కళ్ళుప్పు వేస్తున్నాను. ఇప్పుడు కళ్ళుప్పు వేస్తే కరిగిద్దా అని మీకు డౌట్ రావచ్చు, కానీ కరిగిద్ది. ఎందుకంటే మనం ఇంకా కాసేపు స్టవ్ మీదనే ఉంచుతాం కాబట్టి. ఇప్పుడు దీనికి కావాల్సింది కాసిన పల్లీలు తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి పల్లీలు పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పాలకూర చూడండి, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇనిగిపోయిన తర్వాత దీన్ని తీసి ఇక పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, అలానే పల్లీలు, ఎల్లుల్లి, కారం అన్నీ కలిపి వేస్తున్నాను. అన్నీ కలిపి వేసి ఒక రౌండ్ తిప్పితే మనకి మరీ మెత్తగా ఏం మెదగాల్సిన అవసరం లేదు. ఉప్పులు కారాలు మీకు తగినంత వేసుకోండి. పెద్దగా కొలతలు ఏం అవసరం లేదు. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే ఏదైనా కర్రీ బాగుంటుంది. అలానే పాలకూర కొంచెం ఎక్కువ టైం ఉడకబెట్టాలి. పాలకూరలో ఉప్పు ఉంటుంది, అందుకని ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోకండి, తక్కువ వేసుకోండి. తక్కువ అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ ఏరే బాండీ పెట్టేసి దీంట్లో ఆయిల్, పోపు దినుసులు అన్నీ వేసి ఇవన్నీ కూడా బాగా ఏగినాయి అనుకున్నప్పుడు దీనికి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను నేను. ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టాం కదా, అవి కూడా వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన దాకా వేపండి. ఇది కొంచెం బాగానే ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మనకి ఆకుకూర కదా, ఆకుకూరలో ఉడికేది వేరు, ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేసుకునేది వేరు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేస్తున్నాను, ఎందుకంటే తొందరగా ఉల్లిపాయ మగ్గిద్ది కాబట్టి. ఇలా వేసి దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను ఫైనల్గా. కొత్తిమీర అనేది ఇంట్లో రెడీగా ఉంటే వేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. కొత్తిమీర వేస్తేనే టేస్ట్ వస్తానే ఏం లేదు, నేను ఉంది కాబట్టి వేస్తున్నాను, లేకపోతే ఏం వేయను. ఇప్పుడు మాత్రం నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఆయిల్ కొంచెం తక్కువ వేస్తే నెయ్యి యాడ్ చేస్తూ ఉంటాను ప్రతి దాంట్లో, అది నాకు అలవాటు. ఎందుకంటే ఇంట్లో మాకు నెయ్యి ఉంటుంది పుష్కలంగా ఎప్పుడు, అందుకని నెయ్యి వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే ఆయిలే కొంచెం సరిపాను వేసుకోండి. నేనైతే సరిపాను ఆయిల్ వేయలేదు కాబట్టి నెయ్యి వేసాను. ఇప్పుడు మనం ఏదైతే ఉడకబెట్టి పెట్టామో పాలకూర, దాన్ని అయితే వేస్తున్నాను. పాలకూర వేసి కొంచెం ఒక 2 నిమిషాలు అలా బాగా దాంట్లో ఉల్లిపాయల్లో కలిసేదాకా తిప్పి ఆ తర్వాత మనం ఏదైతే మిక్సీ జార్లో వేసుకున్నామో, ఇదైతే మెత్తగా ఏమి వేయలేదు నేను, అది తీసుకొచ్చి పాలకూరలో వేసి బాగా దాన్ని తిప్పాలి, బాగా కలిసేదాకా తిప్పాలి. టైం పట్టిద్ది ఏదైనా, ఇది ఉడకటం కానీ చేయటం కానీ ఏదైనా మినిమం అరగంట కన్నా కూడా ఎక్కువే పట్టిద్ది. అయినా కూడా మనం ఇక్కడ వీడియో ఏంటంటే 3 నిమిషాలు వీడియో పెడుతున్నాం కాబట్టి 3 నిమిషాల్లో ఏ కర్రీ తయారవ్వదు. అంత లాంగ్ వీడియోలు చూడరు కాబట్టి వీడియో అంతా కూడా కట్ చేసి పెడతా ఉంటాము. చాలా మంది ఏంటంటే ఆకుకూరలు అనగానే భయపడిపోతూ ఉంటారు, తినరు. ఎందుకంటే అది బాగు చేయాలి అన్నా చాలా టైం తీసుకుంటది, అదంతా మళ్ళీ ఉడకాలి అన్నా, లేదంటే అదంతా కూడా ఏదైనా నచ్చిన విధంగా చేసుకోవాలంటే మాత్రం చాలా టైం పట్టిద్ది. ఆకుకూరలు కొంచెం ఓపిక చేసుకొని కనుక ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అలానే హెల్త్ కూడా చాలా మంచిది. ఆకుకూరలు వారానికి 2 సార్లు కంపల్సరీ ఆకుకూరలు తినాలి ఏదన్నా కానీ. ఇక్కడైతే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత నేను వేరే బౌల్లో తీసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గ్రీన్ కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.